భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 21/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష నవమి బుధవారం. నవమి రాత్రి 10:38 వరకు, శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2:51 వరకు, వర్జన్ రాత్రి 8:58 నుండి 10:30 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 11:30 నుండి 12:21 వరకు, సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:21. అమృత గడియలు ఉదయం 7:51 నుండి ఉదయం 9:25 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం, వైద్యుతి యోగం రాత్రి 8:57, తైతుల కరణం 11:26 ఉదయం, గరంజి రాత్రి 10:38. అలాగే ఈరోజు నవమి బుధవారం, సాధారణమైన వ్యవహారాలు అనుకూలం. రేపే హనుమత్ జయంతి, ఆంజనేయ స్వామి వారు పుట్టినరోజు రేపే చేయాలి. ఆంజనేయ స్వామి స్నపన తిరుమంజనం, నాగవల్లి పత్రాలతో, మాష చక్రాలతో, అపోపాలతో, అప్పాలతోటి స్వామివారికి సింధూరంతో విశేషంగా రేపు ప్రత్యేక పూజలు, హనుమత్ హోమాలు, రామహోమాలు, ఆంజనేయ స్వామి విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా ఇవాళ అంకురార్పణ చేసి సంకల్పం చేసుకుని రేపటి నుంచి కూడా హనుమత్ జయంతి మహోత్సవం రేపే చేయాలి. ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం రేపే అయింది, అందరూ కూడా ఆచరించండి. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. ఈరోజు అధిక ధన వ్యయం, స్త్రీ మూలకంగా మేషరాశి వారికి విరోధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి మిశ్రమంగా ఉంటుంది. పితృ మాతృ సూతక వార్తలు వినుట, అశాంతి, మానసిక అశాంతిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి ఊహించినటువంటి మంచి సంఘటనలు, శుభవార్త శ్రవణం, ధనవృద్ధి, ప్రయాణాలు. కర్కాటక రాశి ఎంతటి కార్యమునైనా సరే అవలేలగా పూర్తి చేయగలుగుతారు, ఆనందంగా ఉంటారు, దేవాలయ దర్శనాలు ఉన్నాయి. సింహరాశి దూరపు బంధువులు రాక, కుటుంబంలో సమస్యలు, స్థిర వృద్ధి, స్వల్పంగా ధనలాభం. ఈరోజు కన్యారాశి యశోభూషణ ప్రాప్తి, ధనలాభం, అనారోగ్య సమస్యలు. తులారాశి విలువైన వస్తువు సేకరణ, కుటుంబంతో ఆనందంగా ఉండడం, శుభకార్య ప్రాప్తి. వృశ్చిక రాశి ఉన్నత అధికారులు కలుసుకొనుట, ధనలాభం, ఆనందం, అనుకోని ప్రయాణాలు. ధనస్సు రాశి గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ప్రయాణ సౌఖ్యం, ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు, అంటే పనులన్నీ కూడా పెండింగ్ వ్యవహార పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం. మకర రాశి నూతనమైన పరిచయాలు, కొన్ని వ్యవహారాల్లో ఈరోజు జయం కలుగుతుంది, అన్ని విధాల ఆనందంగా ఉంటారు. కుంభరాశి ఆరోగ్యభంగం, ఉద్రేకంగా మాట్లాడుట, నిరుత్సాహంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దేవాలయ దర్శనం, దైవచింతన మీకు మేలు చేసే అవకాశం. మీనరాశి ప్రయాణాలు ఆటంకం, అధిక ధన వ్యయం కూడా ఈరోజు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామంలో ధర్మయూప, ఓం ధర్మయూపాయ నమః అన్నారు. యజ్ఞముల యందు యజ్ఞ పశువునకు బంధించు స్తంభమును యూపము అని పేరు. భగవానుడు ధర్మస్వరూపుడగుట వలన ధర్మము చేత బంధింపబడిన వాడిని ఇందు సుందరమగు ధర్మయూపమని నామము చే భజింపబడుచున్నాడు. ధర్మమే భగవానుడు గనుక మానవులు ధర్మ మార్గమును ఆచరించుట చేత భగవంతుని పొందగలుగుతారు. ఈ నామ యొక్క ప్రబోధ ధర్మాచరణమే ప్రధానం కాబట్టి పరమాత్మ ధర్మస్వరూపుడు. అంటే ధర్మానికి యూపం అంటే స్తంభం, ధర్మానికి కట్టుబడి ఉండాలి, ఉండేటువంటి వాడు, అలా ఉండేటువంటి వాడు అనుగ్రహించేటువంటి వాడు కాబట్టి నారాయణమూర్తికి ధర్మయూప అనే పేరు కలిగింది. విష్ణు సహస్రనామం చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. రేపే హనుమత్ జయంతి.